టీడీపీ నేత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీకి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ మేడా గైర్హాజరయ్యారు. తాజాగా మేడా మల్లికార్జున్ రెడ్డి తన సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డితో కలిసి వైసీపీలో చేరనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో మేడా వైసీపీలో చేరతారు అని పేర్కొన్నాయి. మరోవైపు మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీకి ద్రోహం చేశారని సీఎం రమేష్ మండిపడ్డారు. టీడీపీలో చేరిన వెంటనే మేడాకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారని, ఆయన తండ్రికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా నియమించారని, కోరిన కాంట్రాక్టులు పనులు చేయించారని గుర్తు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట టీడీపీ నేతలు ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాగా మేడాకు పోటీగా రెడ్ బస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ రాజు పేరును మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీ వేయడానికి గల కారణాలేంటి, ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, స్థానికంగా దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? థ్యాంక్ యూ బలరాం. ఈ రోజు రాజంపేట కార్యకర్తలతో సీఎం చంద్రబాబు కూడా మేడా విషయమై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా రాజంపేటకు చెందిన కార్యకర్తలందరూ కూడా మేడా పైన తీవ్ర వ్యతిరేకత అనేది అందరూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా పార్టీ నుంచి మేడాను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం కూడా జరిగిందని చెప్పి అక్కడ చెప్పుకొస్తున్నారు. ఈరోజు అయితే ఇదే సమావేశంలో వెళ్ళిన రాజంపేట కార్యకర్తలందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన సస్పెండ్ చేయాలని చంద్రబాబు తెలపడంతో ఆయన కూడా మేడాను సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఇప్పుడే తెలిసి వస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అనుకున్న లాగానే మేడాను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ఇంకా ఆయన తొందరలోనే వైసీపీ పార్టీలో చేరడం ఖాయమనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు నుంచి కూడా చంద్రబాబు పలుమార్లు అతన్ని కలసాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ మేడా కూడా చంద్రబాబును కలవకుండా ఆయన ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి, ఇటు శ్రీనివాస్ రెడ్డి, సీఎం రమేష్ కూడా ఆయనపై విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు సీఎం చంద్రబాబు మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లయితే తెలిసి వస్తుంది బలరాం. అయితే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి చేరుతుండటంతో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి స్పందన వస్తోంది? అంటే స్థానికంగా వైసీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయా? వైసీపీ బలోపేతం అవడానికి మేడా కూడా వాళ్ళకు ఉపయోగపడతాడనేది కూడా వైసీపీ నేతల్లో అయితే తెలిసింది. అటుపక్క అమర్నాథ్ రెడ్డి కూడా లాస్ట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేడా కూడా అతని అనుచర వర్గం కూడా మేడాతోనే కలిసి వస్తుందని కూడా అతను చెప్పుకోవచ్చిన పరిస్థితి. మొత్తానికైతే వైసీపీకి కూడా అది కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.